ఇప్పుడు కూడా కష్టం గురించి ఇవన్నీ విషయాలు మాట్లాడే ముందు మొట్టమొదటిగా మనసులో మాట చెప్పాలా, గర్వంగా చెప్తాను. ఈరోజు ఎంపీగా ఈడ స్టేజ్ లో ఉన్నానంటే 7 నియోజకవర్గాల్లో మొట్టమొదటి క్రెడిట్ వచ్చి రాయచోటి నియోజకవర్గానికి. నేను ఓటుంటే పుంగునూరు నియోజకవర్గం కూడా కాదు. ఈ ఎలక్షన్ లో నేను ఎంపీగా గెలిచినానంటే మొట్టమొదటిగా రాయచోటి నియోజకవర్గ మన వైఎస్ఆర్సీపీ నాయకులకు కృతజ్ఞత ఉంటాను. మరీ ముఖ్యంగా ఒకరి కష్టంతో నేను ఎంపీ అయినానంటే అది మన శ్రీకాంత్ అన్న గారి కష్టంతో. 37,000 మెజార్టీ వస్తే దాదాపు 30,000 ఒక్క మన రాయచోటి నియోజకవర్గంలోనే గెలిచినారు. మన ఈ క్రెడిట్ ఈసారి ఎంపీగా ఉన్నాను, పార్లమెంట్ లో మాట్లాడుతానని అంటే ఆ క్రెడిట్ అంతా కూడా రాయచోటి నియోజకవర్గానికి నేను గర్వంగా చెప్తాను. అదేవిధంగా శ్రీకాంత్ అన్నకు రుణపడి ఉంటారని చెప్పి కూడా మీకు అందరూ కూడా నేను ఇంకా కూడా మనం రాయచోటి నియోజకవర్గంలో అదేవిధంగా పార్లమెంట్ లో రాష్ట్రం అంతా చూస్తాం. ఎక్కడ పోయినా కూడా అరాచకాలు, విపరీతమైన దౌర్జన్యాలు, ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను కళ్ళారా చూస్తాను. మిగతా నియోజకవర్గాల్లో హ్యూమన్ రైట్స్ తీసుకుని కాళ్ళు 2 కూడా నరికేసి పల్నాడు జిల్లాలో పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఎంతో మందిని చంపేసినారు. నడి రోడ్లో పొడిచి చంపేసినారు. ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని అరాచకాలు జరుగుతాం. ఈరోజు తప్పు కేసులు పెట్టి అసలు అకారణంగా జైల్లో పెడతాన్నారు. అందరినీ లీడర్లు మాట్లాడే పెడితే పర్వాలా కార్యకర్తల్ని విపరీతంగా హరాస్ చేసి ఈరోజు పొలాల కాడ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కానీ లీడర్ కానీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పొలాల కాడ దారులు కాటించి ఎక్కడైనా ఊళ్ళు పోతే దారులు కాటడం, గోళ్ళు కాడ నీళ్ళు లేకుండా రకరకాలుగా ఈరోజు ఆఫీస్ అడుగు పెట్టేది లేకుండా ఈరోజు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనము మనకి ఈరోజు ఉండే క్యాడర్ కానీ ఎంతో పట్టుదలతో పార్టీకి నిలబడాలని చెప్పి ఎంతో కష్టాలన్నీ కూడా అనుభవించి ఈరోజు గట్టి కట్టించారు. ఇవి ఎదుర్కోవాలంటే మనమందరం కూడా కలిసినట్టుగా జగనన్నని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ రావాలా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందంటే పథకాలన్నీ ఇచ్చేసినా అని చెప్తాను. చంద్రబాబు నాయుడు 1, 2 కూడా చేయలేదు సరిగ్గా. పెన్షన్లు కూడా తగ్గిస్తా పోతా ఉన్నారు. ఏం పథకాలు వేయలేదు. ఈరోజు ఏ ఊళ్ళో ఏం డెవలప్మెంట్ లేదు. అసలు బోర్లు చెడిపోతే 20-30 వేలు కూడా ఈరోజు అంటే ఈరోజు జగనన్నని తిట్టే పరిస్థితి. ప్రెస్ మీట్లు పెట్టి దారుణమైన పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు నీటిగా జవాబు ఇస్తే మళ్ళీ మార్పులను చెప్పారని చెప్పి ఆ పక్క మాట్లాడించడానికి రెడీగా కులాలు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం, ఇన్ని రకాల రాజకీయాలు ఈరోజు చూస్తాం. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ యుద్ధంలో మనం గెలవాలంటే మన ఓటు ముఖ్యము. ఈరోజు మనకుండే 200 చిల్లర బూతులు రాయచోటి 294 బూతులు మనకు రాయచోట్లో ఉన్నాయి. మనకు బూత్కి 6 ఓట్లు 7 ఓట్లు పడితే మన ఎమ్మెల్యే మన చేతిలో ఎక్కువ కూడా నేను మాట్లాడతాను. మనకు ఉండే దాదాపు 290 చిల్లర బూతుల్లో మనకు 7 ఓట్లు, కానీ మనకు ఒక బూత్ 10 ఓట్లు కూడా కాదు 7 ఓట్లు పడితే మన ఎమ్మెల్యే మన చేతిలో. ఇంకా ప్రతి ఓటు కూడా ముఖ్యమని చెప్పి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఓటు ఉంది కదా, మామూలు ఓటర్ లిస్ట్ ఉంది కదా అని మనం ఆలోచన చేస్తే ఉండే ఓట్లు కూడా పోయే ప్రమాదం. ఇది మనందరూ కూడా నేను కోరుతాను. ఈ 3 సంవత్సరాల్లో ఎలక్షన్ లో లాస్ట్ 6 నెలలు కష్టపడేదానికన్నా ఈ వచ్చే 3 వారాలు ఎంతో కీలకము. ఈ వచ్చే 3 వారాలు రేపు లోకల్ బాడీ ఇది అవుతానే లోకల్ బాడీ అనౌన్స్మెంట్ రాబోతా ఉంది. నేను డీజీపీ కూడా తిప్పుతాను లోకల్ బాడీకి రెడీగా ఉండండి అంటే ఈ ఎస్ఐఆర్ అయిపోతానే ఈరోజు మన ఓట్లు దిగేసి లోకల్ బాడీ పోయేదానికి ఈరోజు తెలుగుదేశం సిద్ధంగా ఉంది. ముఖ్య నాయకులకి ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరి ఓట్లు కూడా పీకేయాలని చెప్పి ఈరోజు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం ఓట్లు ఏమి టిక్ కొట్టుకున్నారు, వైసీపీ ఓట్లు ఏమి టిక్ కొట్టుకున్నారు. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. మనము బిఎల్ఏ పెట్టి బిఎల్ఏ చేస్తాడని వదిలేస్తే మనం ఓటు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందని గుర్తుపెట్టుకోండి. మనం బిఎల్ఏలు ఒక్కరే చేయలేదు. 1000 ఓట్లుండే ఒక బూత్ లో మన బిఎల్ఏలు మనం సపోర్ట్ గా, లీడర్లు సపోర్ట్ గా మన ప్రాంతంలో మన ఏరియాలో అంతా కూడా మనం గట్టిగా మన బూత్ పైన
దృష్టి పెడితేనే రేపు ఫస్ట్ మనకు లోకల్ బాడీలో విజయం సాధిస్తుంది. ఏముంది ఇప్పుడు లేకపోతే మళ్ళా చేసుకోవచ్చని కొంతమంది అనుకోవచ్చు. ఇప్పుడు ఓటు మిస్ అయితే రేపు చేర్చాలంటే కలెక్టర్ దగ్గర పోవాలి, విజయవాడకు పోవాలి, ఆడలేదంటే ఢిల్లీకి పోవాలా, ఎంతమంది పోగలుగుతారు. ఇదే వెస్ట్ బెంగాల్లో జరిగింది. 90 లక్షలు తీసేస్తే వాళ్ళు వీధుల్లో పోరాటం చేస్తే 15-16 లక్షల కన్నా ఎక్కువ మళ్ళీ ఓటు ఎక్కలేదు. ఓడిపోయింది 22 లక్షలతో ఓడిపోయింది. చాలా మంది ఎమ్మెల్యేలు చూసిన ఈ మధ్యలో 5 ఓట్లు, 10 ఓట్లు, 2 ఓట్లు కూడా ఓడిపోయిన పరిస్థితి. మనం మళ్ళీ కూడా తప్పు చేసే పరిస్థితి వద్దు. ఎంతో మంది జీవితాలు రేపు ఈ గవర్నమెంట్ వచ్చే దానిపైన ఆధారపడి ఎంతో మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినారు. మనం ఈ 3-4 వారాలు గట్టిగా మన పార్టీ కోసం కష్టపడాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా రేపు లోకల్ బాడీలో పోటీ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా ప్రతి ఓటు కూడా ముఖ్యమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలా. పలు గ్రామాల్లో 4-5 ఓట్లు పెట్టుకుంటే టీడీపీ నాయకులు కూడా ఉంటారు. టౌన్లో ఉన్నాయి, విలేజెస్లో ఉన్నాయి. అట్లాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా చివరి 7 రోజుల్లో ఫామ్ 7 ఇచ్చేదానికి వెసులుబాటు. ఫామ్ 7 అంటే ఇప్పుడు ఒక ఓటు తీసేయాలంటే ఎవరైనా కంప్లైంట్ పెట్టాలంటే ఫామ్ 7 నింపియాలి. ఈరోజు ఈ ఫామ్ 7తో కుట్ర చేసే అవకాశాలు ఉంటాయి. తెలుగుదేశం మన ఓట్లు తీయాలంటే ఫామ్ 7 తీయాలా, మన సంతకాలు లేకుండా ఇంకోటి ఇచ్చే పరిస్థితి ఉంది. మన నాయకులు అప్రమత్తంగా ఉండాలా, మన బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలా. కరెక్ట్ గా బిఎల్ఓతో ఫాలోఅప్ చేసుకుని ఓటర్ లిస్టు జాగ్రత్తగా చూసుకుంటే ఎలక్షన్ చేసినట్టే అని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ కూడా అన్న చెప్పారు, మిమ్మల్ని అందరూ కూడా నేను వేడుకుంటానని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, చేతిలో నుంచి వేడుకుంటాను. ఓటు ఎలక్షన్ చేయొద్దు. మన అందరి జీవితాలు కూడా ఓటర్ లిస్ట్ పైన ముడిపడింది. మనము తింటూ ఊళ్ళో గొడవలు చేస్తూ ఈ ప్రభుత్వం కింద తోయలేము. మన ఓటుతోనే మనం జాగ్రత్తగా ఎలక్షన్ చేయాలంటే ఓట్లు ఉంటేనే రేపు మనం వాళ్ళని ఓడించేదానికి అవకాశం ఉంది. ఇంకా కూడా పెద్ద కుట్ర ఉంది. ఈరోజు ఎలక్షన్ మేనేజ్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఎక్కడ కూడా పథకాలు ఇవ్వడం లేదు. పథకాలన్నీ కూడా తీసేస్తా ఉన్నారు, పెన్షన్లు అన్నీ కూడా తగ్గిస్తూ వస్తున్నారు. ఇదే వెస్ట్ బెంగాల్లో జరిగిందే ఆంధ్రాలో చేయబోతున్నారు. ఓటర్ లిస్ట్ లో ఓట్లు లేని వాళ్ళకి మీరు ఈ ఊర్లో ఉంటే మీకు పథకాలు ఇస్తారు, మీరు ఈ ఊర్లో లేరు కాబట్టి మీ ఓటు లేదు, మీ పథకాలు తీసేస్తామని చెప్పే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో రాబోతా ఉంది. పథకాలన్నీ కూడా తగ్గించేసి డబ్బులు మిగిలించుకోవాలా అని చెప్పి ఒక ఆలోచనలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు. ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఓటు తీసేస్తే మళ్ళీ చేర్చాలంటే అది సంవత్సరం పడుతుందో 2 సంవత్సరాలు పడుతుందో చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు చేతిలో ఉండే సులువైన పని ఇప్పుడు ఓటు కూడా కాపాడుకుంటే జాగ్రత్తగా మనం మంచి చేసుకుని అవుతాం. ఊర్లో కూడా మన వార్డులో కానీ మన బూత్లో కానీ మీరు అందరూ కూడా దయచేసి చెప్పండి. ఈ ఓటు కానీ లేకపోతే రేపు మీరు ఎంత ఇది చెప్పినా కూడా ఏం రికమెండేషన్ చేసినా కూడా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం పథకాలన్నీ పోతాయని చెప్పి కూడా మన వాళ్ళందరూ కూడా మీరు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.